మహమ్మద్. కడప జిల్లా ప్రొద్దుటూరులో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. పాఠశాలలు, కళాశాలల వద్ద చాక్లెట్ల రూపంలో గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయితో పాటు అక్రమ మద్యం, జూదం, వ్యభిచార కార్యకలాపాలు పెరిగిపోయాయని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి ప్రొద్దుటూరును గంజాయి రహిత పట్టణంగా మార్చాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే వైసీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. కారణం ఎవరు? ఈ ప్రొద్దుటూరు మత్తుకు బానిసైపోయింది. ఈ ప్రొద్దుటూరు పట్టణం మత్తులో తూలుతా ఉంది. యువత నిర్వీర్యమైపోతూ ఉంది. వారి శక్తి ఎంత నిర్వీర్యమైపోతూ ఉంది అంటే ప్రజలారా, తల్లిదండ్రులకు తీవ్రమైనటువంటి నిరాశను, నిస్పృహను కలిగించే స్థాయిలో వారి బిడ్డలు భవిష్యత్తు పట్ల ఆకాంక్ష లేకుండా తయారైపోయిన వైనం. చిట్ట చివరకు వివాహ బంధానికి కూడా నోచుకోలేనటువంటి దయనీయమైన పరిస్థితి లేకపోతుంది యువత. ఇంకా ఈ బంగాకు వలన ఆ తల్లిదండ్రుల యొక్క బాధ కానీ, ఈ యువత భ్రష్టు పట్టిపోతా ఉన్నందుకు వారి గురించి భవిష్యత్తు పైన కానీ ఏమాత్రమే కానీ బాధ్యత లేని తనం స్థానికంగా ఉండబడిన ఎమ్మెల్యే గారు వరదరాజిరెడ్డి గారు ఏం చేస్తున్నారు? వీళ్ళని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తే ఏం చేస్తారు? మట్టి అమ్ముకుంటారు, ఇసుక అమ్ముకుంటారు, మద్యం అమ్ముకుంటారు, గ్రావెల్ అమ్ముకుంటారు. వాళ్ళు చేయగలిగేటి దోపిడీ. ఏం చేస్తుంది ఈ రాష్ట్రం అంటే? ప్రభుత్వం అంటే పాలన చేయడంలే, దోపిడీ చేస్తుంది. ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు అంటే? వాళ్ళ ఊళ్ళల్లో ఇవన్నీ అమ్ముకుంటున్నారు, ప్రజలు గాలికి వదిలేసినారు, యువతనైతే బజార్ పాలు చేసి భ్రష్టు పట్టించినారు. బాధ కలిగే అంశం ఏంటంటే ప్రజలారా, మా ప్రొద్దుటూరులో చాక్లెట్లాగా తయారు చేసి అమ్ముతున్నారు గంజాయిని చాక్లెట్లలాగా. స్కూళ్ళ దగ్గర, ఐస్ క్రీమ్ బళ్ళల్లో ఎంత టెక్నాలజీ డెవలప్ అయినారు. ఐస్ క్రీమ్ బళ్ళల్లో చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు, మీరు చదువుకునేటప్పుడు, మనం చదువుకునేటప్పుడు ఇంటర్వ్యూలు కొడితే ఉరుకుతా పోయి ఐస్ క్రీమ్ కొనుక్కుంటా అంటే బండిగాడికి పోయి, ఈ బుద్ధి ఉరుకుతా బండిగాడికి పోతే ఐస్ క్రీమ్తో పాటు గంజాయి దొరుకుతుంది ప్రొద్దుటూరులో. చాక్లెట్లలాగా తయారు చేసి గంజాయి అమ్ముతున్నారు ప్రొద్దుటూరులో. ఇది నేనేదో ఆగిత్యంగా చెప్పేది కాదు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది, అన్ని పత్రికల్లో వచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మిలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా